రేవంత్ వ్యూహం ఫెయిల్ అవుతోందా, పోలీసులకి ఉన్నటువంటి నిఘా ఫెయిల్ అవుతోందా, లేకపోతే కనుక ఎన్నికల సంఘం తరపున పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శన ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టి బీఆర్ఎస్ని కట్టడి చేయడానికి ఆడుతున్న డ్రామాల. నిన్న ఇద్దరు బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు, 10 పైసలు దొరకలేదు. రెగ్యులర్గా 10 మందిని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ ఇళ్లలో సోదాలు చేసి, బీజేపీ వాళ్ళ ఇళ్లలో సోదాలు చేసి, బీఆర్ఎస్ వాళ్ళ ఇళ్లలో సోదాలు కూడా చేస్తే తప్పులేదు, ఇది రొటీన్గా నడుస్తుంటుంది ఏదో అన్నటువంటిది. కానీ సమాచారం వచ్చి ఎతుకుతున్నాం అన్నటువంటి కోణంలో వెళ్తున్నారు. చివరికి అక్కడే వెంటనే బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఆ తర్వాత చూస్తే లోపలికి వెళ్ళి ఏమీ లేదని తెలుస్తున్నారు. మళ్ళీ నిన్న రాత్రి హమీద్ ఎర్రగడ్డ దగ్గర ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత ఇంట్లో సోదాలకి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు ఆందోళనకు దిగారు. వాళ్ళందరూ ఏమనేది, మీతో పాటు మేము కూడా వస్తాం, ఎందుకంటే మీరు తీసుకెళ్లి డబ్బులు అక్కడ పెట్టచ్చు కదా అన్నటువంటిది బీఆర్ఎస్ వాళ్ళు రైట్ చేసేటటువంటి పాయింట్. కాసేపు అడావిడి నడిచింది. ఆ తర్వాత పోలీసులు లోపలంతా చూసి 5 పైసలు లేదని తేల్చారు. దెన్ వాళ్ళకి తప్పుడు సమాచారం ఎవరైనా ఇచ్చారా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించడానికి ఏమైనా పోలీసులు పెట్టింది? ఎందుకంటే ఎవరినైనా తొక్కేస్తున్నారంటే ప్రజల్లో ఒక అసంతృప్తి రేగుతుంది. బీఆర్ఎస్ వాళ్ళ ఇళ్లలోనే సోదాలు చేస్తున్నారు, అక్కడ ఏమీ లేదని తెలుస్తున్నారు. పోనీ ఏదైనా డబ్బులు దొరికితే ఒక ఆస్పెక్ట్, ఎందుకు జరుగుతుంది అన్నది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సింది. ఫ్లయింగ్ స్క్వాడ్స్ వాటి పంపించేటటువంటి అధికారులు.